ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో తన పార్టీ తరపున 21 మందిని నిలబెట్టి 21 మందిని గెలిపించారు పవన్ కళ్యాణ్ గారు. అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారి పేరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా దేశవ్యాప్త రాజకీయాల్లో మారుమోగుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇటీవలే పవన్ కళ్యాణ్ గారు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొని అక్కడ గెలిపించిన అభ్యర్థులు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చుట్టూ తిరుగుతున్నారంటే పవన్ కళ్యాణ్ గారి రేంజ్ మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా కేంద్ర మంత్రులతో ఆయనకి సఖ్యత ఉంది. కేంద్ర ప్రభుత్వ పెద్దలతో ఆయనకి మంచి సంబంధాలు ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పరుగులు పెడుతోంది ఈరోజు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు సేవలు అందిస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి లక్ష్యంగా ఆయన దూసుకెళ్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. మరోవైపు లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారు అమరావతికి వస్తున్నారట. దీంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కోసం దాదాపు 10,000 మంది అమరావతికి వస్తున్నారట. దీంతో దద్దరిల్లిందట అమరావతి. ప్రతి న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు గడిచిన 7 నెలల్లో పవన్ కళ్యాణ్ గారి అభివృద్ధి స్పష్టంగా కనపడుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ముఖ్యంగా పాడైపోయిన రోడ్లను బాగు చేయడంలో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ముందుంటున్న విషయం మనకందరికీ తెలిసిందే. దీంతో ఆంధ్ర ప్రజానీకం పవన్ కళ్యాణ్ గారి పేరు రోజు జపిస్తూ ఉన్నారు. దీంతో పవన్ కళ్యాణ్ గారి పేరు మారుమోగుతోంది.